అయ్యా ఎల్లుండి పండగండి. అర్థమైందిలేవే నీ గొడవ. ఈ ఇంటి ఆచారం ఎలా ఉంటే అలాగే జరుగుతూ వచ్చి పట్టుపో. అయ్యా ఏమిటి మంగమ్మా, ఈ సంవత్సరం పండగ ఇదివరకట్లా కాదు. నేనొచ్చింది తొలి సంవత్సరం కదా, మా అమ్మగారింటికి కూడా వెళ్లకుండా ఈ సంవత్సరం పండగ నా చేతుల మీద నేనే జరిపిస్తాను. ఏ మావయ్య? ఆహా, మీరేం ఆలోచించొద్దు. మొత్తం ఖర్చంతా నాదే. ఈ ఇంటికే కాదు, వీధి పండగంతా నేనే చేస్తాను. ఏమే, ఎల్లుండి అందరినీ తీసుకొచ్చి నా చేతుల మీద నేనే ఇస్తాను. నా తల్లే, ఎంత మంచి కాళ్ళు వచ్చిందయ్యా సార్ ఇంటికి. ఏంటి పండగకి మీ ఇంటికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఊరుకోండి, ఇది నా ఇల్లు కాదా? పండగైనా పబ్బమైనా ఇక్కడే చేసుకుంటాను. ఈ ఇంటి కోడలు చేస్తున్న పండగ ఇది, అది నా బాధ్యత అండి. అమ్మా గంగా, బాబు గారు ఒక డజను దుబ్బా కుట్టిస్తా అన్నారు. నువ్వు ఒక డజను పైజమా కుట్టించు, బెంగళూరు సిల్క్ చాలు. నీకేటి బాబాయ్, ఈ ఇంట్లో అందరికీ బట్టలు నేనే కొంటాను. ఏమే, వెళ్తూ వెళ్తూ టైలర్ సుబ్బారావు రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అత్తయ్య, ఒక్క పని కూడా మీరు ముట్టుకోకూడదు, అన్ని నేనే చేస్తాను. ఏమిటండి ఇంకా అలా నిల్చున్నారు? బోల్డ్ పనులు ఉన్నాయి, పదండి పదండి. ఏమండి వీళ్ళు మాట్లాడద్దు, ఏం మాడకూడదు, మాట్లాడకూడదు అంతే. ఏంటి పండగ ఖర్చంతా నువ్వు పెడతానంటావేంటి? వీధిలో అందరికీ సంతర్పణ పెడితే ఆరిపోయేది మనమే. నేను నేర్పింది నాకే నేర్పుతున్నారా? జరగని పండుగ ఎంత గొప్పగా చేస్తానని చెప్తే ఏం పోతుంది? అంటే మీ అమ్మ పండగ ఖర్చులకి మనల్ని అడగాలనుకుంటుందని అనుమానం పొద్దున్నే నాకు వచ్చింది, అందుకే ఎదురెళ్ళాను. అప్పుడు మనమే మీ ఇంటికి పోతే పోయేది. పోయేటప్పుడైనా అడుగుతారు. పండగ ఈ ఇంట్లో జరగకుండా నేను చేస్తాను, చూడండి. చెప్తానుగా. బాబాయ్, అమ్మా కాఫీ బ్రహ్మాండంగా ఉంది. తాగు తాగు. బాబాయ్, నీకు పరీక్ష. పరీక్ష? రేపు ఉదయం నట్టింటో రోగం వచ్చినట్టు ఉలుకు పలుకు లేకుండా పడిపోవాలి. పండగెళ్ళే వరకు లేవకూడదు. ఎలాగమ్మా 3 రోజులు పడుకునేది తిండి తిప్పలు లేకుండా? రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా పాయసం కలిపి నేనే గరాటతో పోస్తాను. అలా నువ్వు చేస్తే బ్రహ్మాండమైన భోజనం పెట్టి 1000 రూపాయలు ఇస్తాను. 200 లడ్లు ఇస్తావా? 300 లడ్డూలు ఇస్తాను చాలా. అప్పుడైతే సరే, ఓకే. కానీ మధ్య మధ్యన పాయసం పోయడం మాత్రం మర్చిపోకు. అయ్యయ్యో, ఏమైంది దీనికి? పార్వతి, దీనికి మూర్ఛ రోగం ఉన్నట్టుంది. వెళ్ళి తాళాలు గుర్తు. ఈయన ఇంతకు ముందు కూడా ఇలా పడిపోయేవాడా? అవును, మా బాబాయ్కి 3 రోజులు ఫిట్స్ వస్తూ ఉంటాయి. అవి వస్తే 3 రోజుల పాటు మాట ఉండదు, మంతి ఉండదు. 4వ రోజు లేకపోతే 5వ రోజుకి మనకు దక్కడని డాక్టర్ గారు చెప్పారు. అయ్యో, ఏమండి, ఆసుపత్రికి తీసుకెళ్దాం పదండి. కదిపితే ఇంకేమైనా ఉందా? వెళుకు వచ్చే వరకు ఎక్కడ పడ్డాడో అక్కడే ఉంచాలి. బాబా, వీడు ఇక్కడ ఉన్నాడేమిటి? ఏంటి మా బకాసుడు బాబా ఎలా పడిపోయాడు? 3 రోజులు ఫిట్ పాపం. 3 రోజులు ఫిట్టా? పండగ 3 రోజులు ఫిట్టే. అవునరా, ఇంటికొచ్చిన మొదటి సంవత్సరం అమ్మగారింటికి కూడా వెళ్లకుండా నేనే నా ఖర్చుతో అందరికీ బట్టలు పెట్టి సంక్రాంతి పండుగ చేసుకుందాం అనుకున్నాను. ఇంకేం పండుగ చేసుకుంటాం? పర్వతం లాంటి మనిషి నట్టింటో పేనుగులా పడిపోతేను. మా అక్క ఎంత బాధపడుతుందంటే ఇది 3 రోజులు ఫిట్టింగే. అసలు పడ్డానికి ముందు ఏం జరిగిందండి? పొద్దుటే ఓ బకెట్ తో బాదం పప్పు తింటున్నాడు. మధ్యలో ఎక్కడో బఠానీ కింద ఉండాలి, ఏమైందా అని వెతుక్కుంటున్నాడు. సరే, ఈలోగా నేను కాళ్ళు కడుక్కుందాము అనుకుంటుంటే పెద్ద శబ్దం. ఏమిటని చూస్తే ఏనుగులా పడున్నాడు. ఆగమనం. సంక్రాంతి శుభ సందర్భంగా ప్రత్యేక వైద్య సదుపాయం అంటే మేము పని చేయట్లేదు. వీడికి సరైన మొగుడుస్తున్నాడు, చెప్తాను. హలో మావయ్య, మీ అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంట్లో గట్టేశారేంటి? అమ్మా, పండగ ఆపటానికి ఇది మా అక్క ఫిట్టింగ్. ఓ దెబ్బేసి 2 దెబ్బలేస్తాను, ఏనుగు నాకు వదిలే. ఇది మామూలు జబ్బు కదరా, ఇంపార్టెంట్ ఫ్రమ్ లుధియానా. మీరు కొంచెం దూరంగా ఉంటారా? ఎందుకురా? చిన్న ఆపరేషన్ చేయాలి, శబ్దాలు కేకలు ఏమైనా పడతాయి. కొంచెం దూరంగా, కొంచెం. కమాన్ కమాన్, హరి అప్. స్కెచ్ అంతా ఓకేనయ్యా. ఇప్పుడు గజామణి ప్రకారం ఒక స్క్వేర్ ఫుట్ ఇక్కడి నుంచి తీసేసాం అనుకో. లివర్ అక్కడ ఉంటుందండి. లివర్ ఎక్కడే ఉంటుందయ్యా? కాదు సార్, మొన్నటే లివర్ కోసం అక్కడ కట్ చేస్తే గుండె బయటకు వచ్చింది సార్.
అది ఫిమేల్ కయ్యా. మేల్ ఫిమేల్ ఫిమేల్ గా. ఇప్పుడు ఇక్కడ హోల్ చేసి ఇక్కడ హోల్ చేసి ఇక్కడ హోల్ చేసి ఇక్కడ పెద్ద బొక్క పెట్టావు అనుకో రూపాయలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమండి ఆ కత్తి మీరు వారం రోజులు అవుతుందండి. నెక్స్ట్ ఐటమ్. ఓకే ఏమండి మొన్న ఈ కత్తితో శవాన్ని పోస్ట్ మార్టం చేయకపోతే తెగలేదండి. ఓ సెవెన్ తగలేదు కదా, పట్టుకో. చాలా గట్టిగా ఉన్నాడయ్యా. బాగా గిట్టుకున్నాడండి. రావలేదు బ్లాస్టింగ్. ఈ దూదులు ముగ్గురు చెవిలో పెట్టుకోండి. ఎందుకు? ఇక్కడ పెద్ద పేరు సంపిస్తుంది. మీరు కూడా పెట్టుకోండి. ఎందుకు? చెప్పానుగా బ్లాస్టింగ్ జరగబోతుందని. ఎక్కడ? ఈ ఇంట్లోనా? చూస్తారుగా. ఇదే సెంటర్ బయట ఎండబెట్టిందేనా? బాగా ఎంత పెట్టానండి. మంచి ఫేస్ రా. అవును సార్. బ్లాస్టింగ్ సక్సెస్. బ్యాలెన్స్ ఏదో ఉంది. సారీ, బ్లాస్టింగ్ 50% సక్సెస్ అయింది. దీని లడోసా బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఇలా జరిగినప్పుడు కోడికి తోలు తీసినట్టుగా మొత్తం చర్మంతా ఒలిసి పడేయాలి. గెట్ రెడీ ఎక్విప్మెంట్. ఓకే రెడీ సార్. వద్దు, నేను మా ఊరు నీకేం పర్వాలేదండి, నేను జాగ్రత్తగా తోలు ఇక్కడి నుంచి ఇక్కడ తీసేస్తానుగా. గెట్ రెడీ ఎక్విప్మెంట్. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. పంటగా ఎదిగే పాలై పొంగే, పంటగా ఎదిగే పాలై పొంగే, ఏరువాకల పూతరేకులు ఇంటింటా ఇచ్చింది. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. హరి హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరి హరి. ఏవండి హరిదాసు గారు ఈ పాటలెన్నాడని పాడుతారు? ఏవండి హరిదాసు గారు ఈ పాటలెన్నాడని పాడుతారు? ప్రతి ఇంట కథలెన్నో ఉన్నాయి, అవి పాటలుగా మారుతున్నాయి. ప్రతి ఇంట కథలెన్నో ఉన్నాయి, అవి పాటలుగా మారుతున్నాయి. అవి మేము వింటేనే ఆనందదాయకం, ఉన్నది అంటేనే ఉభయతారకం. ఆనాడే పండగ అసలైన పండగ. వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, పెట్టిన ఇల్లు పచ్చగా ఉండి సౌభాగ్యాలు నిత్యం కలుగును. ఏవండి బసవన్న గారు తమరు ఎన్నాళ్ళు తల ఊపుతారు? ఏవండి
బసవన్న గారు తమరు ఎన్నాళ్ళు తల ఊపుతారు. పెళ్ళామే బెల్లమైతే కన్నవారు అల్లమైతే, పెళ్ళామే బెల్లమైతే కన్నవారు అల్లమైతే, పండగలన్నీ దండగలే నీ గోడ మీది బొమ్మ గొలుసుల బొమ్మ కొండి విరిగిందంటే గోవింద గోవిందమ్మ. ఆనాడే పండగ అసలైన పండగ వచ్చింది సంక్రాంతి వచ్చింది పచ్చ పచ్చని సంబరాలు తెచ్చింది. ఏదో అత్యవసర సమావేశంలో ఉంది. నేను విన్నది నిజమేనా? నిజం నువ్వెందుకుంటావు? అబద్ధమే ఉంటుంది. పొలవిరుపు మాటలు మాట్లాడుకు. బాబాయ్ నా ఇంటి ఎందుకు తరవేశావు? ముక్కలుగా తరగాల్సింది పోనీలేని వదిలేశాను. ఏదో నీ సంపాదన ఖర్చునట్టుగా మాట్లాడతావు ఏమిటి? ఆయన నాకు తోడుగా ఉంటే నీకేమిటి బాధ? చూడు గంగా, నువ్వు సభ్యత గల ఇంట్లో పుట్టకపోయినా సంస్కారం నీళ్లు నీకు మెట్టి నీళ్ళుగా దొరికింది. దేవుడు పశువులకి ఇవ్వండి, మనుషులకు మాత్రం ఇచ్చింది ఒక్కటే జ్ఞానం. అది నువ్వు సవ్యంగా వాడుకుని ఆ ఇంటికి దగ్గర కోడలు అనిపించుకో. అప్పుడే నువ్వు ఆడవాళ్ళు అనిపించుకుంటావు. చూడమ్మా, రేపు రాజా ప్లాంట్ ఓకే అయితే వాళ్ళంతా కలిసి గూడుపుటాన్ని చేసి మొత్తం ఆ ఇంటి అప్పులకే సరిపెట్టేలాగున్నారు. నువ్వు త్వరపడు. ఓకే. ఏమండి, పెంకులు రాలిపోతున్న ఇల్లు నేయించాల్సిందే. మళ్ళీ నేయించడం ఎందుకు? కొనాలు పోతే అసలు కప్పే తీసేసి డాబా వేయించేస్తే పోలా. డాబానా? వేయించినా వేయించకపోయినా అంత ఉన్నతంగా ఆలోచించి ఇల్లు నేయించడం మర్చిపోవాలి. అది మధ్యతరగతి సూత్రం. అలాగే బాబు, ఎన్ని సూత్రాలనే చెబుతారు. మీకేం బాబు, ఇల్లు బోర్డు దగ్గర ఆలిపోతుంది కానీ మీ బాకీ డబ్బులు మాత్రం రావడం లేదు. ఏంటే శెట్టి గారు, ఆండాళ్ళమని వేసుకుని మరీ వచ్చేసావు. ఏం చేయను, నోర్లే నిన్ను అట్టుకుని వడ్డీ కట్టడానికే కుక్కని చెప్పినట్టు తిప్పుతున్నారు. అందుకే అదేదో దగ్గరుండి అడిగేద్దాం నేనే వచ్చాను. అమ్మా, నువ్వు దగ్గర నుంచి అడిగినా దూరం నుంచి అడిగినా బాకీ గురించే కదా. ఏం సుఖం లేదు. సుఖం లేదంటే కుదరదండోయ్. ఇవాళ అదేదో తేల్చుకుందామనే వచ్చాను. మరేం లేదండి, తాను బాకీ వడ్డీ అసలు కలిసి 75,000 రూపాయల దాకా వచ్చేసిందండి. అవును. పోనీ అది కడతారా అంటే వడ్డీ డబ్బులు జమ కట్టడానికే తమరు బకాయి ఆడిపోతున్నారండి. అంచేత తమరకు సహాయం చేద్దామని వచ్చానండి. సహాయమా? ఛ, ఏమిటో? ఈ ఇల్లు ఈ ఊరు గజామణి ఖరీదు కట్టిన రేటు 80,000. అంటే నా బాకీ మీద 5,000 రూపాయలు పెచ్చనమాట. ఆ 5,000 తీసుకోవడం ఏమంత బాగుంటుందో చెప్పండి. అంచేత నేనే తిరిగి మీకు 10,000 రూపాయలు ఇస్తాను. ఈ ఇల్లు దీని పేరుని ఎత్తే. నోరు ముయ్యండి. ఇంత వ్యధవాలోచనలతో వచ్చారా? నా ముందు కూర్చునే ధైర్యం లేని మీరు నా ఇల్లు కొందామని వచ్చారా? ఏకలేస్తారేంటి బాబు? అడిగేటప్పుడు మీకు ధైర్యం ఉంటుంది, పుచ్చుకునేటప్పుడు మాకు ధైర్యం. నోరుమై. నేను గతి లేక అప్పు చేయలేదు. ఈ వీరభద్రయ్య పరువుకి ఓ పునాది ఉంది, అది మర్చిపోకండి. మాకు తెలుసులేవయ్యా ఈ పునాదులు. నాకు చెట్టు అంత కొడుకున్నాడు, ఆడు బాగా సంపాదిస్తున్నాడు. నా బాకీ తీర్చేస్తాడనుకుంటున్నావు కాబోలు. ముసుగులో గుద్దులాటెందుకు? అది తీర్చేస్తానుండు. ఏవయో ఇంటికి పెద్ద కొడక, ఇలారా. ఏంటి? మీ నాయన నువ్వు నా బాకీ తీరుతావు అనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నా బాకీ తీరుతావా తీర్చవా? ఏమిటి పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు? నీ దగ్గర అప్పు నేను చేశానా? ఎవరి దగ్గర చేశారో వాళ్ళని అడుగు. నాకు సంబంధం లేని విషయాల గురించి నన్ను డిస్టర్బ్ చేస్తే పోలీసులు పట్టిస్తాను. పోలీసులకు పట్టిస్తాడంట. పోలీసులకి డబ్బీయడానికి గతి లేదు. పోలీసులు మాకు తెలుసులేవయ్యా. ఏమయ్యో వీరభద్రయ్య గారు, 5 రోజుల్లోగా నా డబ్బు వడ్డీతో సహా కలిపి ఇంటికి తెచ్చియాలి. లేదా నేను కోర్టుకు ఎక్కుతాను. ఇల్లు ఏలానికి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈ ఏర్పులు కేకలు. రావయ్యా. ఉన్నామ నరకం దాటించడానికి సహాయపడవలసిన కొడుకుని ఆ పుల సముద్రం దాటించమనడం మనదే తప్పు. ఏమండి, ఏమిటి? ఆయన మనసు ఎందుకు బాధ పెడతారు? అప్పు మీరు కాకపోతే ఎవరు తీరుస్తారు? రండి, పెళ్లి మా అమ్మ కాళ్ళు పట్టుకుని డబ్బు సాయం చేయమని నేను అడుగుతాను. అక్కర్లేదమ్మా, అంత పని చెయ్యొద్దు. కాళ్ళు పట్టుకునో కన్నీళ్లు పెట్టుకునో పౌరుషంగా బ్రతికే ఈ వీరభద్రయ్యను మరి నడివీధి బిచ్చగాన్ని చెయ్యొద్దు. ఎందుకు నాన్న ఈ గొడవలన్నీ? ప్రతిసారి మీరు నన్ను అడగడం, నేను ఇవ్వలేదంటే బాధపడ్డాం. ఇదిగో నాన్న, నా జీతం 2,000. ఇదే నా స్తోమత. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి బాబు? కన్న వాళ్ళకి సగం, కట్టుకున్న దానికి సగం ఇవ్వదలుచుకున్నాను. ఎవరికి బాధ ఉండదు, నాకు కష్టం ఉండదు. ఏరా, ఇంటిని భాగాలు చేస్తున్నావా? లేదమ్మా, ఇల్లు భాగాలు కాకూడదని మనుషుల్ని భాగాలు చేస్తున్నా. రాజా! పార్వతి, మర్చిపోయావా? నీ కొడుకు ఇంజనీరు. బ్రిడ్జిల్ని బిల్డింగుల్ని కట్టడమే కాదు,
మనుషుల జీవితాలను కూడా కూల్చి కట్టగలడు. రే రాజా, నాకు డబ్బే అవసరం వచ్చినప్పుడు, డబ్బు కోసం ఈ వీరభద్రయ్య ముష్టెత్తుకోవలసి వచ్చినప్పుడు కొడుకుమని కూడా సంకోచించకుండా నీ దగ్గరికే వస్తాను. వచ్చి బాబు ధర్మం చెయ్యి బాబు అని అడుగుతాను రా. అంతవరకు నువ్వు మాకిస్తామన్న ఆ 1000 రూపాయలు మీరే తీసుకుని సుఖంగా ఉండండి. మావయ్య గారు, ఆడదాన్ని నేనేం చేయగలను? అవునవును, నువ్వు ఆడదానివి, ఏం చేయగలవు?